నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? నమస్కారం. నేటి పంచాంగం 5/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:29, సూర్య సమయం సాయంత్రం 6:19, తిథి అష్టమి ఉదయం 7:35, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:01, యోగాలు వృద్ధి రాత్రి తెల్లవారుజామున 12:20, కరణము భవ ఉదయం 7:35, బాలవ రాత్రి 8:01, రాహుకాలం ఉదయం 7:05 నుంచి 8:41, గుళిక్కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:07, యమగండం ఉదయం 10:18 నుంచి 11:54, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుంచి 1:11, మరల మధ్యాహ్నం 2:54 నుంచి 3:45, అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 2:01, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:56 నుంచి 4:40. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేయడం, కానీ గృహంలో వాతావరణం కానీ గృహంలో విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల వ్యవహారాలు, అంటే వారి విద్యకు సంబంధించి చక్కగా చదువుకునే విధంగా సౌకర్యాల లోపం మొదలైన వాటి విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. తల్లి ఆరోగ్య విషయంలో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లితో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మీ అభిప్రాయాలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణకి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన గృహముల విషయం, నూతన వాహనాలు మొదలైనవి కొనుగోలు కొరకు కూడా ఈ రోజున కుటుంబ సభ్యులతో ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తుల సంబంధమైన విషయాలు, అలాగే వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైనవి, అలాగే మీకు రావాల్సిన అద్దెలు ఏదైనా మీకు ఆల్రెడీ ఉండే ఇంట్ల మీద ఏదైనా రావాల్సిన అద్దెలు అలాంటివి ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తులతో కలిసి చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు. కానీ మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల మీ యొక్క సొంత ఆలోచనలు, అలాగే నిర్ణయాలు, మీ సంకల్పాలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా ఇతరులతో చెప్పవలసిన విధానంగా చెప్పకపోవడం బట్టి కూడా కొంత అది ముందుకు వెళ్ళడానికి పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయం కానీ మీ ఆలోచనలు కానీ మీ సంకల్పం కానీ క్లియర్గా మీ అనుకున్న వ్యక్తులు ఆత్మీయులతో సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు చాలా వరకు మంచి అవకాశాలు ఇస్తుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల్లో, అంటే మధ్యవర్తిత్వం కావచ్చు, ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని మానసిక ఆందోళన మొదలైన వాటి వల్ల మీరు చేయడానికి ప్రయత్నం చేసిన ఏ పన్నైనా మీరే ఆకస్మికంగా దాన్ని ముందుకు వెళ్ళడంలో ఒక అపనమ్మకంతో కావచ్చు, ఆత్మవిశ్వాస లోపంతో కావచ్చు ఆపే ప్రయత్నాలు చేస్తారు. అంత ఘర్షణ అవసరం లేదు. రెండోది ఏంటంటే ధన విషయాలు, అంటే మీకు రావాల్సిన ధనం కానీ మీరు ఇవ్వాల్సిన ధన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే తల్లికి సంబంధించిన అన్నదమ్ములతో కానీ లేకపోతే తల్లికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కానీ చక్కగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే లోన్ మొదలైనవి తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి వరకు మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మీరు ఎలా అయితే ప్రణాళిక ఏర్పరచుకున్నారో దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఎమోషన్స్ అధికంగా ఉంటాయి కనుక మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే మీకు లభిస్తారనుకున్న విషయంలో, అది వృత్తికి సంబంధించిన ప్రదేశం కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, అంటే ఈ రెండిటికి సంబంధించిన విషయాల్లో సంతానం, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు, వీటి విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ
లేకపోతే కొత్త పెట్టుబడులకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఎలాగన్నా ఈ పని చెయ్యాలి అనుకుంటే దాంట్లో వచ్చే నష్టాలు ఎలా ఉన్నా కూడా లాభాలు ఉన్నా లేకపోయినా చేద్దాం అనుకున్న పని చేసేదాకా నిద్రపోని పట్టుదల మాత్రం మీకు అధికంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా సరే, అది ఈ యొక్క న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శ్రమకి గురవుతారు. అంటే ఆ శ్రమ వల్ల మీకు విశ్రాంతి లోపం అనేది ఏర్పడడం, అలాగే ఆ విషయాల్లోనే మీకు మీ యొక్క తల్లిదండ్రులతో కానీ పెద్దలతో కానీ ఆశించిన స్థాయిలో గైడ్లైన్స్, మార్గదర్శకత్వం అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఆ విషయంలో మీరు సామాన్య ఫలితాలు పొందుతూ ఘర్షణకు లోనే అవకాశం ఉంది. కనుక దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా మీ ఆలోచనలను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఏది ఎంతవరకు చేస్తే ఎంతవరకు మనకి లాభం అన్నది మీరు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో వీరికి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ చిన్ననాటి మిత్రుల యొక్క తోడ్పాటుతో కానీ అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మిత్రులతో అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే అనుకోని ఖర్చుల విషయంలో కానీ కొంత మీరు లెక్క పెట్టుకోవడంలో తప్పులు వచ్చినా అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి. అలాగే కుటుంబం, భాగస్వామి చాలామంది మీకు అనుకూలంగా ఉంటారు. నూతన భాగస్వామి వ్యవహారాల కొరకు, వృత్తి యొక్క డెవలప్మెంట్ కొరకు, వృత్తిని విదేశాల్లో కూడా అంటే కొత్త ప్రదేశాల్లో కూడా దాని యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు మార్చుకుంటూ ముందుకు పెడతారు. కానీ మాటని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వారితో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క సహకారం, అంటే ఎవరు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తండ్రి తరపు బంధువులు కానీ లేకపోతే మీ వెల్ విషర్స్ కానీ వారి యొక్క సహకారం కొరకు మీరు చాలా ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా సహకరిస్తే బాగుండు, విద్యాపరంగా అభివృద్ధి విషయంలో కానీ ఇలా అయితే బాగుండని ఆ విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం అనేది కొంత సామాన్యంగా ఉండడం బట్టి వెంటనే దానివల్ల కొంత డిప్రెసివ్గా ఫీల్ అవుతారు. అవసరం లేదు, తప్పనిసరిగా అది తాత్కాలికమైన విషయాన్ని గమనించుకొని ముందుకెళ్ళినట్లయితే ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులుగా కనబడుతూ శత్రువులుగా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ప్రతి విషయంలో అలర్ట్గా ఉండడం అనేది వీళ్ళు చేయాలి. దైవబలం అనుకూలిస్తుంది, ఆశించిన విధంగా ముందుకెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, అంటే సంతానమైనా ఎవరైనా రీసెర్చ్ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది చాలా వరకు దానికి సంబంధించిన విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఒక స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క గైడ్లైన్స్ అనేవి మీకు దొరకడం అనేది, కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు నెగిటివ్గా ఉండడం బట్టి చేసే కార్యక్రమం మీద పూర్తి స్థాయి నమ్మకం అనేది తగ్గే అవకాశాలు, ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకొని
చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అది చదువుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అలాగే ముఖ్యుల కొరకు పెట్టే ఖర్చులు కావచ్చు, అవన్నీ కూడా తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల సహకారం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ ఒక ధైర్యం, నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళిపోవడం, ముఖ్యంగా మీరు చేసే ఈ యొక్క భూమికి సంబంధించి కానీ, వాహన సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ మీరు చేస్తున్న ఆలోచనలు కొంత సామాన్యంగా అవుతాయా లేదా అని భ్రమకి లోనయ్యే అవకాశాలు అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోగలరు. ఎలాగైనా సరే సరైన సమయానికి వ్యక్తుల సహకారం ఏదో రూపంలో మీకు రావడం, చేస్తున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, వాతావరణం మీకు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు, చేసే ప్రతి కార్యక్రమంలోనూ ముఖ్యంగా తల్లితరపు బంధువుల సహకారం బాగుంటుంది. ప్రతి విషయంలో కూడాను అంటే కొందరికి క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, అలాగే రైటింగ్ స్కిల్స్ ఉండే వ్యక్తులకు కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిభకి సంబంధించి నూతన అవకాశాలు లభ్యమవడం, తద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత మీ యొక్క గురువులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, ఇష్టపడిన వ్యక్తులతో మీరు మీ యొక్క ఆలోచనలో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, అలాగే ఆకస్మికంగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలైనా, దూర ప్రయాణాలైనా ఏవైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించి మంచి ఆలోచనలు స్ఫురించడం, ఆ విషయంలో మీకు ఆత్మీయులు సహకరించడం, చక్కటి ప్రణాళిక వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున ప్రతివారు కూడా పాటించవలసిన పరిహారాల్లో ముఖ్యంగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం, లింగాష్టకం మొదలైనవి ఏవి చేసినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇంకేదైనా మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా కూడా అది కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క నడుస్తున్న దశలు, అంతర్దశలు ఏమిటో చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటించుకుంటూ ఉండి ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఈ గోచార ఫలితాలు అంటే ఏ రోజుకు ఆ రోజు మరి ఈ గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించే విధంగా మీరు చక్కగా ఈ చిన్నపాటి పరిహారాలు అంటే ఏ రోజు చెప్తున్న పరిహారాలు ఆ రోజు కానీ, లేకపోతే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడం కానీ, ఇష్ట దేవాలయ సందర్శన రూపంలో కానీ మొదలైనవి ఏవి చేసినా కూడా చిన్నపాటి సమస్యలను అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ముఖ్యంగా దేనికైనా కావాల్సింది భక్తి, ఆధ్యాత్మిక ఆలోచన. తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం సీతానవమి అనేటప్పటికీ ఇది వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి. ఈ రోజున సీతానవమి అంటారు. దీన్ని సీతాదేవి యొక్క పుట్టినరోజుగా కూడా అంటారు. అలాగే సరిగ్గా దీనికి ఒక నెల క్రితం అంటే ఏంటంటే అది శ్రీరామనవమి, శ్రీరామచంద్రుడి పుట్టినరోజులాగా. అలాగే ఇప్పుడు సీతానవమి వైశాఖ మాసంలో వచ్చేది సీతాదేవికి సంబంధించినట్టుగా చెప్తారు. కనుక సీతాదేవికి సంబంధించి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణగణాలు ప్రతి వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. దాంతోపాటుగా సీతాదేవికి సంబంధించి ఆవిడ ఈ యొక్క జనకుడికి ఆవిడ ఇలా పొలాన్ని దున్నుతున్నప్పుడు ఆవిడ లభ్యం అవ్వడం, ఆవిడకి సీతాన్ని నామకరణం చేసి ఆవిడని పెంచడం. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి సీతాదేవికి సంబంధించి. జానకి అని, సీత అని, రకరకాల మైథిలి అని రకరకాల పేర్లతో ఆవిడని కొనియాడతారు. అయితే సీతాదేవికి సంబంధించిన మరిన్ని విశేషాలలో ఇంకా ఏంటంటే ఆవిడని రామాయణంలో చాలా విశిష్టమైన రాముడు, సీత,
మొదలైన వాళ్ళందరిలోనూ వరుసలో ఆవిడ విశిష్టత ఎంత చెప్పినా కూడా తక్కువే. భర్తతో కలిపి ఆ రకంగా వనవాసానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది పడుతున్నా తను ఒక మహారాణి అయినా కూడా తను అలాంటి వాటిన్నిటికీ దూరంగా ఉండి, భర్త ఎక్కంటే తను అక్కడే ఉండాలి, భర్త అడుగుజాడలోనే తను ఉండాలి, భర్త లేకుండా ఇక్కడ తను ఒక్కతే ఉండి అనుభవించే వాటికన్నా దూరంగా ఉన్న భర్తతో కలిసి ఎలాంటి ఇబ్బందులైనా తప్పు లేదు, వాటితో పాటే మనం ముందుకెళ్లాలనే ఒక భావన, సాధారణమైన వ్యక్తిలాగా ఆవిడ జీవనం గడపడం, అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా అతి సామాన్యమైన మనిషిలా ఉండడం, రామచంద్రుడు వచ్చి తను తప్పకుండా తీసుకెడతాడనే విశ్వాసాన్ని కోల్పోకుండా ఆవిడ అదే విధంగా ఉండడం, విపరీతమైన భర్త మీద విశ్వాసం, కుటుంబ విలువలు, నమ్మకం, ధైర్యం, ప్రేమానురాగాలు, మొక్కవోని ఆత్మస్థైర్యం, ఎన్నో విషయాలు మనం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంత గొప్ప స్త్రీగా మనం సీతాదేవిని చెప్పుకుంటాం. అయితే ఈ రోజున సీతాదేవికి సంబంధించిన విశేషమైన ప్రదేశాల్లో మనం ఏం తెలుసుకుందామంటే, నాసిక్ దగ్గర, నాసిక్ అంటే మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్రలో నాసిక్లో మనకి అక్కడ నాసికా త్రయంబకం అనేది అందరికీ తెలిసిందే, జ్యోతిర్లింగం. అది కాకుండా ఇక్కడ ఏంటంటే సీతా గుహ, అంటే సీతా గుంఫ అని కూడా అంటారు, సీతా గుహ అంటారు. సీతాదేవి సంబంధించిన ప్రదేశం అది, దాని గురించి ఒకటి. అలాగే ఆ చుట్టుపక్కల ఉందంటే కాలారాం, పంచవటి మొదలైన ప్రదేశాలు కూడా అక్కడ చాలా విశేషమైన ప్రాముఖ్యత పొందిన ప్రదేశాలు. కాబట్టి ఈ యొక్క నాసిక్లో ఈ సీతాదేవి ఉన్న గుహ ఏంటి, దాని యొక్క విశిష్టత అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే దీని గురించి రెండు మూడు రకాలుగా కూడా కథ చెప్తారు. ఒకటి ఏంటంటే, అది మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ఒక మనిషి కంటే పట్టరు, అది గుహలాగా ఉంటుంది. దాంట్లోకి మనం మొత్తాన్ని మెట్ల దారి ద్వారా లోపలికి వెడతాము. అక్కడ సీతాదేవి వాళ్ళు వనవాసం సమయంలో వాళ్ళు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టుగాను, సీతారామచంద్రులు అందరూ కూడాను ఉన్నట్టుగాను, లక్ష్మణుడు వాళ్ళందరూ ఇక్కడే, అమ్మవారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క రావణాసురుడితో సమస్య వచ్చి రావణాసురుడు తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నట్టుగాను ఆ ప్రదేశాన్ని చాలా విశేషంగా చెప్తారు. అలాగే దాంట్లో ఇంకో పక్కన ఇంకో చోట సీతాగుహ దగ్గరే ఇంకొకటి ఉంటుంది, అక్కడ శివాలయం కూడా ఉంటుంది. అది కూడా లోపల మార్గం ద్వారా మనం లోపలికి వెడితే అది పెద్ద ఎక్కువ విశాలంగా ఉండవు, సన్నటి మార్గం, ఒక మనిషి పట్టడమే కష్టం. అయినా సరే లోపలికి కనుక మనం వెడితే అక్కడ ఆ ప్రదేశంలో శివుడు కూడా ఉండడం జరుగుతుంది, శివలింగం. అక్కడ అమ్మవారు పూజ చేసినట్టుగాను, ఎందుకంటే సీతాదేవి ప్రతినిత్యం శివుణ్ణి పూజ చేసింది అన్నట్టుగా అంటారు. అలాగే ఈ ప్రదేశాన్ని పంచవటి అంటారు, అంటే పంచ అంటే 5, వటి అంటే వృక్షాలు, మర్రి చెట్లు. 5 మర్రి చెట్లు ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి, అవి పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పంచవటి ప్రదేశం అంటారు. అక్కడే తపోవన్ అని కూడా అంటారు. ఈ పంచవటి దగ్గర రామ్కుండ్ అని కూడా ఉంది. ఈ పంచవటి దగ్గర 5 మర్రి చెట్ల యొక్క సముదాయం దగ్గర ఈ సీతా గుహ అనేది ఉంటుంది. అక్కడ ఈ మనకి మందిరంలోనే సీతాదేవి, రాముడు, లక్ష్మణుడి యొక్క విగ్రహాలు లాంటివి, వాటి పక్కన ఇంకో గుహలో ఈ యొక్క శంకరుడి యొక్క శివలింగం లాంటిది ఉండడం, వీటికి సన్నటి మార్గం అనమాట. అంటే ఒక లోపల చిన్న బిలంలాగా మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. అలాగే ఆవిడున్న ప్రదేశంగా మనం చూస్తాం. అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మ్యూజియం లాంటిది ఉంటుంది. ఆ మ్యూజియం దగ్గర ఏంటంటే అన్నీ, అక్కడ రావణాసురుడు వచ్చి ఆవిడని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆవిడ భిక్ష వేసే విధానం కానీ, అలాగే అక్కడ సీతారాములు ఉన్నట్టుగాను అన్నీ కూడా అలా చిత్రీకరించినట్టుగా మ్యూజియంలా కూడా ఉంటుంది. అక్కడ చూడడానికి చాలా చాలా బాగుంటాయి అవన్నీ కూడాను. అలాగే అక్కడ తపోవన్ అని చెప్పి కూడా ఉంది. ఆ తపోవన్లో ఏంటంటే శ్రీరామచంద్రుడు ఎక్కువ ఆయన తపస్సు చేసుకున్నట్టుగా, అంటే ఒక రకంగా యోగా లాగా, మెడిటేషన్ లాగా ఆయన దానికి సంబంధించి చక్కగా ప్రతి నిత్యం చేసుకున్నట్టుగా అక్కడ కొంతకాలం వాళ్ళు ఉండి వెళ్ళినట్టు అనమాట. ఈ పంచవటి, ఈ 5 వృక్షాలు, 5 మర్రి చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్లు అవి, వాటి దగ్గర ఈ సీతాగుహలో ఆవిడ ఉన్నట్టుగాను. ఆ తర్వాత వచ్చేప్పటికి తపోవన్, ఈ తపోవన్లో ఆయన ప్రతినిత్యం ఆయన దేవుడు పూజ చేసుకున్నట్టుగా, ఆయన తన యొక్క యోగా మొదలైనవి చేసుకున్నట్టుగా శ్రీరామచంద్రుడు. ఇక్కడి నుంచి రామకుండ్ అని కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే శ్రీరామచంద్రుడికి సంబంధించిన కుండ్లాగా అదొకటి చెప్తారు. అలాగే దానికి కొంచెం దూరం కనుక మనం వచ్చినట్లయితే అక్కడ మనకి ఏం కనబడుతుందంటే కాలారాం టెంపుల్ అంటారు. అంటే కాలారాం అంటే ఏంటంటే నల్లని రాముడి యొక్క విగ్రహం అనమాట. దానికి సంబంధించి కూడా అది చాలా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఆ శైలి, దాన్ని నిర్మించిన విధానం, అది చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనలతో చాలా 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 విశాలమైన టెంపుల్, పెద్ద పెద్ద అరుగులతో చాలా చాలా చూడబుల్గా ఉంటుంది. అక్కడ ఈ కాలారాం టెంపుల్లో నల్లని విగ్రహాలుగా ఉండడం, ఎదురుగుండా హనుమంతుడు కూడా నమస్కారం పెట్టుకుంటున్నట్టుగా ఉండడం, అలాగే దానికి ఆ టెంపుల్లోకి ప్రవేశానికి 14 మెట్లు
ఆ 14 మెట్లను ఏంటంటే ఆయన అన్ని రోజులు ఆయన ఇవన్నీ చేశాడు కదా వనవాసంలాగా, దానికి సంబంధంగా చెప్తారు. అలాగే దానికి ఏంటి 84 స్తంభాలు కూడా ఉంటాయి. 84 స్తంభాలని 84 లక్షల జాతుల వ్యక్తులు అని రకరకాలుగా దాని గురించి కథ అన్నమాట. అంటే ఒకానొకప్పుడు రామచంద్రుడు యొక్క విగ్రహాలను ఇది చేసేసినప్పుడు ఆ సమయంలో ఆ రామచంద్రుడు వీరి కల్లోకి వచ్చి కనబడినప్పుడు ఖడ్గేగరనో ఎవరో ఒక వ్యక్తి, మరాఠీ వ్యక్తి వచ్చినట్టుగాను, అప్పుడు రాముడు నల్లని విగ్రహ రూపంలో అక్కడ ఉన్నట్టుగాను, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించినట్టుగాను ఈ కాలారాం టెంపుల్ యొక్క విశేషత చెప్తారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈ యొక్క రామచంద్రుడు ఎక్కువ భాగం మనకి ఎలాగైతే ఇక్కడ భద్రాచలం ఇవి ఉంటాయో అలాగే మహారాష్ట్రలో కూడా ఆయన పంచవటి, సీతాగుహ, రామ్కుండ్, తర్వాత తపోవన్, తర్వాత ఈ కాలారాం టెంపుల్, ఇవన్నీ కూడా చాలా చాలా విశేషత. వాటి చాలా ఆధ్యాత్మిక సంబంధం, చూడ్డానికి 2 కళ్ళు చాలన్నట్టుగా. ఇది కాకుండా మనం కనుక ముందుకెడితే గోదావరితో పాటుగా అక్కడే మనకి ఈ యొక్క నాసికా త్రయంబకేశ్వరుడు, ఇవన్నీ చాలా చాలా విశేషాలతో కూడి అమ్మవారి అక్కడ సీతాదేవి తాను ఎక్కువగా అక్కడ ఉన్న ప్రదేశంగా, ఆవిడక్కడ ఈ రావణాసురుడితో ఇబ్బంది పడిన ప్రదేశంగా ఆ ప్రదేశాన్ని, ఆ గుహలోనే ఆవిడ ఎక్కువ కాలం ఉండి ఇది చేసుకున్నట్టుగాను చాలా చక్కగా చెప్తారు. అది తప్పకుండా చూడవలసిన ప్రదేశంగా మనం అనుకోవాలి. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.